మా ఛానల్లో వచ్చే లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. హై గైస్, అందరికీ కూడా తెలుగు యూట్యూబర్ ఛానల్కి మరోసారి స్వాగతం. నేను మీ తెలుగు యూట్యూబర్. సో 8వ రోజు జరిగినటువంటి క్విజ్ తాలూకా మ్యాథమెటిక్స్ సంబంధించి కీ అయితే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే x ఇంటూ tan 45 degrees ఇంటూ sin 30 degrees ఈజ్ ఈక్వల్ టు cos 30 degrees ఇంటూ tan 30 degrees అని ఇచ్చారు. సో చాలా మంది అయితే దీన్ని వాల్యూస్ వేసేసి వెంటనే ఆన్సర్ చేయాలని ట్రై చేస్తారు. బట్ ఇక్కడ అంత అవసరం లేదు. దెన్ x ఈజ్ ఈక్వల్ టు ఈ మొత్తం మల్టిప్లై చేస్తుంది కదా, యూ హ్యావ్ టు ట్రాన్స్ఫర్ ది అనదర్ సైడ్. సో రెండో వైపు పంపించండి. దాన్ని ఏమవుతుంది చెప్పండి, cos 30 ఇంటూ tan 30 degrees బై మీకు అక్కడ ఏముందో చూడండి ఒకసారి, tan 45 degrees ఇంటూ sin 30 degrees వస్తుంది మీకు ఇక్కడ, అంతే కదా. సో ఇందులో చూస్తే మనకి cos 30 బై sin 30 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, cot 30 degrees అవుతుంది. ఇంటూ పైన న్యూమరేటర్లో ఏముంది చూడండి, tan 30 degrees. ఇంకా డినామినేటర్లో భిన్నంలో హారంలో ఏముండిపోయింది, tan 45 degrees. సో ఇప్పుడు cot 30 tan 30 ఈజ్ ఈక్వల్ టు 1 కదా, tan θ ఇంటూ cot 30 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది, పోయింది. అండ్ ఇక్కడ వాల్యూ ఏంటి, 1 బై tan 45 అంటే 1 బై 1 అని, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. డైరెక్ట్గా మీరు ఇలా కేవలం 30 సెకండ్స్లోనే మీరు ఆన్సర్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ వన్ చూద్దాం. మనందరూ తెలుసు a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 180 degrees అయితే హోల్ బై a ప్లస్ b ప్లస్ c బై 2 ఈజ్ ఈక్వల్ టు మీకు 90 degrees అవుతుంది. ఎందుకు 80/2 కదా, 180/2 ఈజ్ ఈక్వల్ 90 కదా. అలా అయితే ఇక్కడ అడిగింది b ప్లస్ c బై 2 కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు, a/2 ప్లస్ b ప్లస్ c బై 2 ఈజ్ ఈక్వల్ టు 90. సో రెండో యాంగిల్ అటువైపు పంపించండి, a/2 అనేది ఈజ్ ఈక్వల్ 90 మైనస్ a/2 అవుతుంది. సో వాడు అడిగింది ఏంటి అడిగాడు, కాస్ అడిగాడు కాబట్టి కాస్ అప్లై చేయండి. కాస్ b ప్లస్ c బై 2 ఈజ్ ఈక్వల్ టు కాస్ 90 మైనస్ a/2. సో cos 90 మైనస్ θ ఈజ్ ఈక్వల్ టు sin θ అవుతుంది కదా, దట్ మీన్స్ sin a/2 అవుతుంది. సో ఆన్సర్ అయితే ఫస్ట్ ఆప్షన్లోనే మీకు ఉంది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ 9a ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ, సో ఈ మోడల్ ఒకసారి చూద్దాం. సో cos 9a ఈజ్ ఈక్వల్ టు sin a అయితే దీన్ని ఏ విధంగా రాయొచ్చు చెప్పండి మనం, cos 9aని అలానే ఉంచండి, sin aని ఎలా రాస్తారంటే కాస్లో మార్చండి, cos 90 మైనస్ ఏగా అవుతుంది. సో బోత్ సైడ్ కాస్ ఉంది కాబట్టి దెన్ 9a ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ ఏ అవుతుంది. దెన్ ఏంటి పంపిస్తే మీకు 10a ఈజ్ ఈక్వల్ టు 90, దెన్ వీ విల్ గెట్ ఎస్ 10a ఈజ్ ఈక్వల్ టు 90, దెన్ a ఈజ్ ఈక్వల్ టు 90 బై 10 వీ విల్ గెట్ ఎస్ 9. ఓకే, నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ది సైన్. హియర్ ఈజ్ ద క్వశ్చన్ ఈజ్ tan 45 అండ్ తర్వాత మనకి ఏమన్నా tan 45 tan 5 అడిగాడు కదా, దట్ ఈస్ tan 5 ఇంటూ 9 వీ విల్ గెట్ ఎస్ tan 45 degrees. ఓకే సారీ గైస్, సైన్ అని చెప్పాను, tan అనమాట. tan 45 ఈజ్ ఈక్వల్ టు 1 కదా, ఇలా అనమాట. సో నెంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేస్తేనే మీకు వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హియర్ ఈస్ ద క్వశ్చన్ అబౌట్ ది రిలేషన్ ఇన్ ది అప్లికేషన్ ఆఫ్ ద ట్రిగ్నోమెట్రీ. అండ్ హియర్ ఈస్ అ పోల్ అండ్ ద రేషియో బిట్వీన్ ది shadow and the tower. So in case the tower height is equal to in root 3, that means we can write at root 3x, and the tower shadow length is it is 1. The ratio between the height and the shadow is equal to root 3:1. So that's why we write the length of the shadow as a 1x. So let's apply the tan theta. Here the theta, then tan theta is equal to root 3x by x, then we will cancel, then tan theta is equal to, we will get root 3, that is equal to tan 60 degrees. That's how you can write the angle as a 60 degrees. సో ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే, సో భవనం యొక్క ఎత్తుకి నీడకు మధ్య నిష్పత్తి అయితే root 3:1 ఇచ్చారు కదా, కాబట్టి టవర్ ఎత్తు అనేది root 3 అనుకోండి, root 3x అనుకోండి, సో నీడ పొడవు అనేది 1x అనుకోండి, అప్పుడు tan theta అప్లై చేయండి, మీకు theta అయితే వస్తుంది అన్నమాట. ఇక తర్వాత ప్రశ్న. సో మెజారిటీ ఆఫ్ ది క్వశ్చన్స్ పిల్లలు అయితే ఇక్కడైతే తప్పు చేస్తూ ఉంటారు. సో గైస్ ఇవి చూసారు కదా, ఇక్కడ రిలేషన్ అడిగాడు అనమాట. సో మనకున్న ఫార్ములా ఏంటంటే b² మైనస్ 4ac. b² మైనస్ 4ac ఎలా ఉండాలి చూడండి, వాస్తవ మూలాలు రియల్ జీరోస్ ఉండాలి అని అంటే ఇట్ షుడ్ బి గ్రేటర్ దెన్ 0 ఉండాలి ఆర్ ఈక్వల్ టు 0. సో ఈక్వల్ టు 0 అయితే మనకి రేషనల్ అండ్ ఈక్వల్ టు వస్తాయి, అండ్ అబోవ్ 0 ఉందనుకోండి అప్పుడు వస్తే డిస్టింక్ట్ అంటే డిఫరెంట్ వస్తాయి కదా. ఇలా అయితే ఇప్పుడు వాల్యూస్ వేయండి. సో b ప్లేస్లో మీకు -4 ఉంది, a ప్లేస్లో 2 ఉంది, c ప్లేస్లో p ఉంది. సో ఇప్పుడు ఈక్వేషన్ వేద్దాం. దాని b² అంటే -4 హోల్ స్క్వేర్ -4 ఇంటూ a ప్లేస్లో మీకు 2 ఉంది, c ప్లేస్లో p ఉంది. సో ఇలా అనమాట, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 రాస్తారు. సో 16 మైనస్ 8p is greater than or 0. So which implies we can write as minus 8p is greater than or equal to 16 అవతలకి వెళ్తే -16 అవుతుంది. సో ఇంతవరకు ఓకే.
సో ఇన్ కేస్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే ఇక్కడ సింబల్స్ అనేవి రెండు వైపులు కట్ చేస్తున్నారు. సింబల్స్ మీరు కట్ చేయడానికి అసమీకరణాల్లో ఉండదు. చూసారు, ఇన్ఈక్వాలిటీస్లో మీరు సింబల్స్ కట్ చేయడానికి ఉండదు. ఈక్వాలిటీ ఉంటే కట్ చేసేయవచ్చు. సో ఇప్పుడు ఒకవేళ మీరు సింబల్స్ చేంజ్ చేయాల్సి వస్తే, ఓకే, సింబల్స్ని చేంజ్ చేయాల్సి వస్తే మనం ఏం చేయాలంటే సింబల్ డైరెక్షన్ చేంజ్ చేయాలి. సో ఒకసారి చూద్దాం. అంటే పాజిటివ్ వాల్యూ మీరు అవతల తీసుకెళ్ళండి, నో ప్రాబ్లం. ఇన్ కేస్ మీరు నెగిటివ్గా అవతల క్యారీ చేసినట్లయితే సింబల్ చేంజ్ చేసుకోవాలి. అలా అనుకుంటే దెన్ p ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -6/-8 అనమాట. దెన్ వీ విల్ గెట్ యాజ్ 2. ఓకే, దట్ ఈస్ p ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అనమాట. ఇది కరెక్టా కాదా చాలా మందికి డౌట్ ఉంటుంది, వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. సో లెట్ అస్యూమ్. సో మనకు ఉంది కదా b² - 4ac అనేది ఏం రావాలి, అబోవ్ ఆర్ జీరో రావాలి. సార్ ఏం చెప్పారు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అన్నారు కదా. ఓకేనా. సో ఇప్పుడు 2 వేద్దాం, 1 వేద్దాం, వస్తుందో లేదు చూద్దాం. సో b² అంటే మనకి 16 అని తెలుసు, -8 ఇంటూ c ప్లేస్లో 2 వేసాం అనుకోండి. 2 వేస్తే ఏమవుతుంది, 16 - 16 = 0. అండ్ నెక్స్ట్ వన్ లెస్ దాన్ కాబట్టి 1 వేద్దాం. 1 వేస్తే ఏమొస్తుంది చూద్దాం, 16 - 8 × 1, దెన్ వీ విల్ గెట్ యాజ్ 8. ఇట్ ఈస్ ఆల్సో గ్రేటర్ దెన్ 0 కాబట్టి వస్తుంది. ఇన్ కేసు మీరు చాలామంది అయితే దీన్ని చూస్ చేసుకుంటున్నారు. అబోవ్ అయితే ఏమవుతుంది, సో చూద్దాం సరే. b² అంటే 16 - 8 ఇంటూ మీకు ఆల్రెడీ 7 చేసేసాం. సో 4 × 2 కాబట్టి 8 చేసేసాం. ఇక రిమైనింగ్ c వాల్యూ అనేది 3 వేస్తారు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది చూడండి, 16 - 24 నువ్వు విల్ గెట్ యాజ్ -8. అలా అయితే క్వశ్చన్లో ఇచ్చింది రియల్ అన్నారు, బట్ మీరు ఆన్సర్ అనేది ఏమొచ్చింది, ఇర్రేషనల్ వచ్చింది అనమాట, ఇమేజినరీ వస్తుంది. సో గైస్, అందుకే ఎప్పుడైనా సరే అసమీకరణాలలో గుర్తులు అనేవి మీరు ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఇన్ కేస్ వీ క్యారీస్ ది దట్ మీన్ symbols like minus or plus to one side to another side, and you have to change the direction also. So p is less than or equal to 2 అవుతుంది. సో మీకు అక్కడైతే ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది డైరెక్ట్ క్వశ్చన్, ఇది ఇందులో మనం చెప్పక్కర్లేదు, డైరెక్ట్గా మీరు ఆన్సర్ చెప్పవచ్చు. b² - 4ac అనేది ఇక్కడ కండిషన్ ఏంటంటే -4ac is greater than or equal to ఉంటే, గ్రేటర్ దెన్ ఉంటే మనకేమొస్తాయి, రియల్ వస్తాయి అండ్ డిఫరెంట్గా వస్తాయి. అదేవిధంగా b² - 4ac = 0 అయితే ఈక్వల్ వస్తాయి. అదే b² - 4ac is less than 0 అయితే ఇర్రేషనల్, దట్ మీన్స్ ఇమాజినరీ నెంబర్స్ వస్తాయి. ఓకేనా, ఇలా అనమాట, జీరోస్ ఉండవు అని చెప్పేస్తాం. ఇది మనకు ఉండేది. దీన్నే మార్చి ఇక్కడ అడగడం జరిగింది, మీరు ఒకసారి చూస్తారు. అండ్ నెక్స్ట్ వన్ చూస్తాం. సో x² - 3x = 0 వాస్తవ మూలాలు అయితే x²లో x కామన్ తీయండి, -3 = 0 అవుతుంది. సో x = 0 ఆర్ x = 3 అవుతుంది. సో డైరెక్ట్గా అయితే సి ఆప్షన్ ఉంది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ సమాన మూలాలు కలిగి ఉన్నట్లయితే k వాల్యూ అన్నారు. అంటే సమాన మూలాలు అంటే ఈక్వల్ జీరోస్ అంటే ఏం చేస్తాం, b² - 4 = 0 అవ్వాలి. ఓకే, అలా ఒకసారి చూడండి. b² అంటే k² -4ac మీన్స్ ఇక్కడ 4 × 2 × 3 అనమాట, = 0. దెన్ b² - 4 2 = 8, 8 3 = 24 = 0. దెన్ b = √24. √24 ఎలా రాయొచ్చు, సో √4 × 6గా రాయొచ్చు. దెన్ వీ విల్ గెట్ యాజ్ 2 × √6 వస్తుంది. బట్ ఇక్కడ 2 అనేది బయటకు వచ్చేటప్పుడు మనం ప్లస్ ఆర్ మైనస్ తీసుకోవాలి. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ APQRSL అనేవి అంక శ్రేణిలో ఉంటే మనకి ఏమవుతుంది చెప్పండి, కామన్ డిఫరెన్స్ ఇస్తే q - p = r - q = s - r అనమాట, s - r ఇలా మనం చెప్తాం. సో ఇక్కడ ఆల్రెడీ r - q = అని అడిగాడు కాబట్టి ఇక్కడ మిగతా రేషియోస్ చూడండి, చూసినట్లయితే s - r ఉంది, డైరెక్ట్ మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ ఈస్ రేట్ చూద్దాం సరే. ఇక్కడ -5 -10 -15 అండ్ సో ఆన్ అంటూ -1000 ఇచ్చి చివరి నుండి 10 అంటే రివర్షన్ ఉంది. సో రివర్స్ నుండి చూసినట్లయితే ఇందులో ఫార్వర్డ్లో చూసినట్లయితే ప్రతిసారి మనకి ఏమవుతుంది, d = -5 అవుతుంది కదా. ఇప్పుడు మనకి d = మైనస్ వస్తుంది కాబట్టి రివర్స్ ఆర్డర్లో తీసుకుంటాం. దట్ మీన్స్ ఏమవుతుంది, 1000 కన్నా ముందు ఏమొస్తుంది చెప్పండి, దట్ ఈజ్ -995. అండ్ నెక్స్ట్ ఏమొస్తుంది చెప్పండి, -990 ఇలా వస్తుంది కదా, సో అని అనమాట. ఇప్పుడు దీంట్లో ఒకసారి చూడండి, a = మీకు -1000 అవుతుంది. అండ్ d = మనకేమవుతుంది, -995 -1000 అండ్ వీ విల్ గెట్ +5 ఇలా వచ్చింది. సో రివర్స్ నుండి 10th టర్మ్ అడిగాడు కాబట్టి t10 = a + 9d కదా. మీన్స్ a మీన్స్ -1000 + 9 × d మీన్స్ 5 కదా. ఎస్,
then 1000 plus 45, then we will get as minus 955 is the right answer. So 1 అనమాట. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. ఇది చాలా మంది క్వశ్చన్స్ అయితే దీనిపైన అవగాహన లేదు. చూడండి అర్రా, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ABCDE in a AP అన్నారు. Given that ABCD in a AP arithmetic progression, then we take an common difference as a D or X. ఇక్కడ D ఉంది కాబట్టి కామన్ డిఫరెన్స్ X గా తీసుకుంటే A is equal to A, B is equal to A plus X, C is equal to A plus 2X, and D is equal to A plus 3X, and E is equal to A plus 4X. Now find the value. Okay, now question is about the A minus 4B plus 6C minus 4D plus E. Now put the values in here. So A minus 4, B plus A plus X plus 6 into, we can write as in A plus 2X in the 6 place, C place, and we can write as A plus 2X, and minus 4 into D place lo mana A plus 3X and rayachu, and plus A plus 4X. Now multiply cheyandi okasari, multiply cheyandi em vastundi cheppandi. A minus 4A minus 4X plus 6A plus 12X minus 4A minus 12X. Okay, next one A plus 4X. ఏవైనా కట్ చేయడానికి ఛాన్స్ ఉంటే వాటిని అయితే కట్ చేయడానికి ట్రై చేయండి ఇక్కడ. ఓకే, చూద్దాం ఒకసారి. minus 4A here. ఓకే 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 సో ఏని కట్ చేయొద్దు. సో ముందుగా ఒకసారి చూడండి, మొత్తం సమ్అప్ చేయండి ఒకసారి సమ్అప్ చేయండి. సో ఫస్ట్ చూద్దాం ఒకసారి. ఇయర్ A, ఇయర్ 6A, అండ్ ఓకే టోటల్గా మనకి ఏముంది 6A ఉంది కదా. ఓకే రైట్, క్వశ్చన్ కరెక్ట్గా రాసుకున్నాం కదా. రైట్, చూద్దాం ఒకసారి. A plus 6A and year 1A. ఓకే, totally we will get as, so first term A, second term and third term, this is the fourth term, and this is also fifth term. Let's sum up all things. So A plus 6A, 7A and another A, 8A, we will get as 8A here, 8A, and here minus 4A, here also minus 4A. Totally we will get 8 minus 8A. And let us go for the X. X చూద్దాం. minus 4X. First of all calculate the 12X, and here is a 4X. We will get as 12, 16X. Okay, 12X plus 4X, 16X అవుతుంది. And minus calculate చేద్దాం. minus 4X minus 12X, then minus 16X. So let us calculate 0 and also 0. We will get as 0. That is the answer. Okay, let us see. If ABC are in a GP, then what is the relation అడిగారు. సో డైరెక్ట్గా మనం ఏం చేయాలి, గుణమధ్యం. సో జామెట్రికల్ మీడియన్ అడిగారు అనమాట. సో మనకైతే తెలుసు కదా, B is equal to square root of AC అని రాస్తాం. సో దీన్ని ఏసీని ఎలా రాయొచ్చు, హోల్ పవర్ ఆఫ్ 1/2 అని రాయొచ్చు. దట్ ఈస్ ద ఆన్సర్. ఇక్కడ సి ఇవ్వడం జరిగింది అనమాట. సో గైస్, ఇది అయితే మ్యాథమెటిక్స్ సంబంధించి, అండ్ మీకు అన్నీ కూడా క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. సో గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ వీడియో ఎలా ఉంది అండ్ ఎక్స్ప్లెనేషన్ సరిగ్గా ఉందా, ఏమైనా పొరపాటు చెప్పుంటే సో ప్లీజ్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ పొరపాటు జరగకుండా జాగ్రత్త పడతాను. అండ్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్, టేక్ కేర్. మా ఛానల్లో వచ్చే లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.